ఏరుశనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందెలాగా ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే చేతికి అందిన సందమామలాగా ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. మల్లె పూల మధ్య ముద్ద బంతిలాగా ఎంత చక్కగున్నావే. ముద్దైదు మెళ్ళు పసుపు కొమ్ములాగా ఎంత చక్కగున్నావే. చుక్కన సీర కట్టుకున్న ఎండలాగా ఎంత శనగ కోసం మట్టిని తవ్వితే చింత చెట్టు ఎక్కి చిగురు కొయ్యబోతే చేతికి అందిన సందమామల ఎంత చక్కగున్నావు లక్ష్మి, ఎంత చక్కగున్నావు లక్ష్మి, ఎంత చక్కగున్నావు లక్ష్మి, ఎంత చక్కగున్నావు. ఏరుశనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకె బిందెల ఎంత చక్కగున్నావు లక్ష్మి, ఎంత చక్కగున్నావు. బావా బావా, ఎవరు? సీతాపత? అవును నేనే. సరే గాని ఏమిటి అలా బాధపడిపోతున్నావు? భాగవతంలో కృష్ణలీలలు. ఏమిటి? భాగవతంలో కృష్ణలీలలు. భాగవతంలో కృష్ణలీలలా? నేను భాగవతం చాలా సార్లు చదివాను గాని భాగవతంలో కృష్ణుడు ఎంత చక్కగా కొన్నామని ఎప్పుడు పాడలేదే. సర్లేవయ్యా, ప్రతిదానికి నీకు వివరాలు కావాలి. ఏమిటి బావా దగ్గు? గొంతుకి ఒక్క అడ్డుపడింది. ఏమిటి? ఒక్క గొంతు కడుపడిందా? కాదు బాబా, కాదు. ఇది ఒక్కకి చెక్కకి వచ్చే దగ్గు కాదు, మహమ్మారి దగ్గు. ఏమనుకున్నావో ఏమో. అలా వదిలేయకూడదు. ఎందుకంటే సరిగ్గా పోయిన ఏడాది ఇదే రోజు, ఇదే నక్షత్రం, ఇదే తిథి, ఇదే లగ్నం మా బంధువు ఒక ఆయన కూడా ఇదే విధంగా దగ్గి 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 ఆ రోజు రాత్రే హరి అన్నాడు. బావా సరే గాని నీ నక్షత్రం ఏమిటి? నక్షత్రమా? ఆ మధ్యన ఎప్పుడో బుజ్జిబాబు చూపించారు 1969లో. 69 జూలై 7 సోమవారం మధ్యాహ్నం 1 గంటకి పుట్టానన్నాడు. నక్షత్రం పొబ్బ. అయితే పెద్ద దెబ్బే. ఏమి ఏమి అంటావేమిటయ్యా? చూస్తే తెలియడంలే. సరిగ్గా మా బంధువు అయిన కూడాను ఇలాగే మొహంలో కళ్ళే, కళ్ళల్లో కాంతి లేదు, పెదవుల మీద తడలేదు, గొంతులో పొడలేదు. అంటే ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతేనంటావా? అంటావేమిటయ్యా? కావాలంటే అద్దంలో చూసుకో. బావా ఏమీ కనబడటం లేదు, అంతా అలికేసినట్టుంది. అంతే బావా. పోయే ముందు అలాగే
ఎంత అలిగేసినట్టు కనబడుతుంది. ఏమిటి నీతో పాటు నన్ను తీసుకుపోతామనే? తోడుకుంటావని. చూడు బాబా, గుండె రాయి చేసుకో. నువ్వు ఎప్పటికైనా పోవాల్సిన వాడు. అంతే కదా. డిక్లేర్ అయిపోయింది. అయితే నువ్వు సుఖంగా పోవాలనే మాడూరు జగన్నాథ గారి అబ్బాయిల కోవిలు ఉంది కదా, ఆంజనేయ స్వామి కోవిల, అక్కడికి వెళ్ళి అర్చన చేయించి కొబ్బరికాయ కొట్టేస్తాను. ఏదో ఒక 50 రూపాయలు ఉంటాయి. 50 రూపాయలా? నువ్వు ఇలాంటి తప్పులు పడతావు నాకు తెలుసు. బావా మౌత్ మనకు ఇదిగో అచ్చొచ్చిన 20 రూపాయలు. ఈ 20 రూపాయలు తీసుకెళ్ళి నా గోత్రం మీద, నా పేరు మీద, నా నక్షత్రం మీద ఆకు పూజ చేయించు. తిరగబడినా తిరగబడచ్చు. 20 రూపాయలా? యమలోకానికి థర్డ్ క్లాస్ లో పోతా. అదే 50 ఇచ్చామనుకో ఏసీలో పోతా. ఏమి అవ్వదు, జనరల్ వెళ్ళిపోతా. అది సరే అనుకో, కానీ బావా ఏంటి వాసన వస్తుంది? బ్రాందీ వాసన. ఏంటి బ్రాందీ వాసన? అంటే నువ్వు తాగొచ్చావా? నేను తాగలేదు. ఏది ఊదు, గట్టిగా ఊదవయ్యా. నీ దగ్గర కాదు, మా డబ్బీరు పోతాయని అక్కడ అలాంటి అలవాట్లు లేవు. తప్పు మాట. మా కొల్లం బామ్మ అసలు తాగడు, డ్రింకే తాగడు, డబ్బులు అయిపోతాయి. అలా మూలకోకుండా మన బలివాడు మహేష్ తాగాడేటి. ఏమో వెనక్కి వెళ్ళి తాగుతాడేమో నా డౌటే. నా దగ్గర కాదు, మరి ఎక్కడొచ్చిందంటో? అదిగో యమభటులు వచ్చేసారన్నమాట. అయ్యో నాడి ఆటో లేదే, పోయింది. అరే మేనల్లో సత్యం, శివం, సుందరం, రండి రండి రండి. నాయన మీ నాన్న, మా నాన్న చూడండి, ఏడవకండి. వాడికి అంతటితో ఆయువు తీరిపోయింది. గత ఏడాది కూడా మా బంధువును కూడా ఇదే సమయానికి మంచం మీద నుంచి కిందకి దించాల్సి వచ్చింది. చూస్తారే, దించండి దించండి. ప్రాణం పోలేదు, పోయినప్పుడు చెప్తాను. పోనీలేరా, మన నాన్నే కదా, ఒక ఛాన్స్ ఇచ్చేద్దాం. నిన్ను చూడాలి ఇంకా. సరేలేరా, అలాగే కానీ. మరి అబ్బాయిలు మీ అందరూ ఏర్పాట్లు చూడండి, నేను ఇప్పుడు అలా వెళ్ళొస్తాను. ఎక్కడ మావయ్య? ఎక్కడ మావయ్య? గుడి దగ్గరికి వెళ్ళొస్తాను రా. ఇలా రా ఒకసారి. నువ్వు పోయేది గుడి దగ్గరగా, గుడిసి దగ్గరగా? ఎక్కడికో పోతాను. ఎక్కడికి పోయినా సరే అట్టే టైం పట్టదు. నువ్వు పోయేలోగా వచ్చేస్తాను. అబ్బాయిలు ఏర్పాటు చూడండి, ఏర్పాటు వస్తాను. ఇప్పుడు పోయేటట్లేడు నాన్న, ఇంకా నువ్వు పోవా? నువ్వు పడుకోవయ్యా. గొబ్బుక్కులు లేచోండి, టుబుక్కుని ప్రాణం పోతుంది. మా అక్కోదే కావాలే. నువ్వు పడుకో. అన్నయ్య చాలా పనులు ఉన్నాయి. నాన్న పోయాక స్నానం చేసుకో, గుండు కొయించుకోవాలి. అలా అనకురా. నేను కొట్టించుకోను. అలా అనకురా. వద్దురా, వద్దు. పెద్ద కొడుకువి, కర్మ చెయ్యాలి కాబట్టి గుండు కొట్టించుకోవాలి. నేను కొట్టించుకోను రా. సంక్రాంతి వస్తుందా?
పండక్కి వెళ్ళాలా? ఆ ఊరి జనం ఏమవుతారు నన్ను చూసి కూర్చొని ఏకితారు కదా, పటాకులు కట్టేస్తారు. గుండు చేయించకపోతే నాన్న కర్మ పోడరా, నాన్న స్వర్గానికి పోడరా. స్వర్గానికి కాకపోతే నరకానికి పోనీరా, నాకేంట్రా? నేను గుండి కొట్టించుకోను, దీంట్లో తగ్గేదే లేదు. అన్నయ్య ఒక ఐడియా. ఏంటది? పోనీ నాన్నకే గుండు చేస్తే మీ అమ్మ పోయినప్పుడు నుండి ఈ తెల్లడి జుట్టుకి నల్ల రంగు వేసుకొని ముద్దుగా పెంచుకుంటాను. ఎవరి కోసమో నన్ను ఇలాగే పోనివ్వండి రా, ఒక్క కోరిక తీర్చండి రా. అన్నయ్య ఒక ఐడియా. ఏంటది? నాన్న కర్మ చేయడానికి ఎలాగా పంతులు వస్తారు కదా, నాన్న కర్మ చేయడానికి ఎలాగా పంతులు వస్తారు కదా, ఆ పంతులకే మనం 100 రూపాయలు చెల్లించేస్తే ఆయన గుండు గీయించుకొని మన ముందే తిరుగుతూ ఉంటాడు కదా. ఒరే చిన్నోడా, ఎక్కువ నన్ను ఇలాగే పోనిస్తారు కదరా, ఇలాగే పోనిస్తావు నాన్న, నా జుట్టు ఇలాగే ఉంచుతారు కదరా, ఇలాగే ఉంచుతావు నాన్న. తండ్రి గోవులాంటి సర్లే, నీ బాగోతాను కానీ నేను పడుకో. పడుకుంటాలేరా. నేను పోయే ముందు మన ఫ్యామిలీ డాక్టర్ కైలాసం ఉన్నాడు కదా, వాడిని ఒకసారి పిలిపించండి. పిలుస్తాను, పిలుస్తాము. అన్నయ్య నువ్వు వెళ్ళి ఆ కట్టెలకి కొండలకి చెప్పేసిరా. కట్టెలకి కొండలకి ఎందుకురా, కట్టెలు ఎందుకు దండగా, మన సొగరు పెట్టిలోనే తుమ్మ చెట్లు వేరుగా ఉన్నాయి, దాన్ని కొట్టి పడింది. సరే ఏమంటావు? బాగుంది. ఒరే 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 డబ్బులు లేని పని ఏదైనా పర్వాలేదు. ఒరే, తుమ్మ చెట్టు వద్దురా, ముళ్ళు గుచ్చుకుంటాయిరా. చచ్చేవాడు నీకెందుకయ్యా, చచ్చేవాడికి ముళ్ళో పువ్వులో కూడా తెలుస్తుందా? సరే వాడితో మనకెందుకు కానీ నువ్వు వెళ్ళి నేను చెప్పిన పని చూసుకోనరా. సరేరా. ఒరే సుందరం, అన్నయ్య, ఆ పెన్ను పుస్తకం పట్టుకోనరా. ఈయన చనిపోతాడు కదా, అవునని నలుగురు తెలియాలి కదా. తెలియాలి కదా. పేర్లు చెప్తాను, అడ్రస్లు రాసుకో. చెప్పండి. మన శిష్టికన్న సంఘం అధ్యక్షులు బెహరా BVSN మూర్తని ఆయనకి చెప్పామనుకో ఇట్లా చెప్తాను. మనకి ఆర్థికంగా చెప్పండి. మనం చెప్పామనుకో మనకి ఆయన కర్మ చేయడానికి డబ్బులు ఇస్తాడు, మన జేబులో డబ్బులు ఖర్చావు. ఆయన పేరు రాయు. మన సెక్రటరీ మహేష్ గారు అని బలివాడేనా? బలివాడ. ఆయన చెప్పకపోతే ఫీల్ అవుతాడు కానీ చెప్పేద్దాంలే. సెక్రటరీ కదా, చెప్పకపోతే. ఆ తర్వాత మన వృద్ధాశ్రమం పెట్టారు చూడు, హరే కృష్ణ గాని తిరుగుతుంటారు ఎవరు, ఆయన పేరు రాయు. ఆయన చెప్పామనుకో కర్మ రోజు భోజనాలు పెడతాడు. ఇంకా నెక్స్ట్ పిక్చర్ గ్రామ సేవలు చేస్తూ తిరుగుతున్నాడు, అందరికి నగర సంగీతంకి వచ్చండి, భజనలకు వచ్చండి పిలుస్తున్నాడు కదా సత్యసాయి సేవా సంస్థలో. ఆయన పేరు రాయ్, చేస్తే కైవేళ్ళలో పంపిస్తారు. ఇంకా నెక్స్ట్ మన టక్కేసుకొని తిరుగుతుంటారు మనకి ఎక్కువ ఇక్కడ వెంకటేశ్వర అంటారు. ఏంటది? సదాశివుని వెంకటేశ్వర. ఆయన కూడా పర్లేదు కొంచెం హెల్ప్ చేస్తుంటాడు, మనకి కారు గట్టి పంపిస్తుంటాడు ఆయనకు కూడా. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఎవరున్నారు ఆలోచిద్దాం. ఇంకా ఎవరు కనిపించట్లేదు. ఎవరు మన కైవల డ్రైవర్ వచ్చారు. రైవల ఆయన పేరు రాయరు, వెంకట్రావు, కొండవలసి వెంకట్రావు. ఆయన డ్రైవర్ ఫీల్ చేస్తాడు మనకి. ఓకే, అయితే అయిపోయింది కదా. ఇప్పుడు సెలబ్రిటీలకు చెప్పాలి. మన సీఎం గారు ఉన్నారే నారా చంద్రబాబు నాయుడు, నేను జై చంద్రబాబు ఆయన పేరు రాయ్. రాసావా? మహేష్ బాబు హైదరాబాద్. ఏ మహేష్ బాబు? అదేం రా, సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆ తర్వాత కళ్యాణ్ బాబు రాయరా. అదేంరా, ఉప ముఖ్యమంత్రి లేడా పవన్ కళ్యాణ్, మెగాస్టార్ తమ్ముడు ఆడి పేరు రాయ్. ఎందుకంటే ఈ మధ్యన ఆయనే వస్తున్నాడు ఎక్కువ. ఏం చేస్తున్నారా? పోయేటట్టు నలుగురికి తెలియాలి కదా, అందుకే లిస్టు తయారు చేస్తున్నాం. రామచంద్ర, రామచంద్ర అన్నాడు. చెప్పం అవును వాళ్ళ ఆనపోతే మనం చెప్పాడే ఏంటి? అయినా తద్దినోనాడు మనం వెళ్తే కనీసం ఒక చిల్లి గారానే తట్టలేదు. అసలు తద్దినం పెట్టాడో లేదో, తద్దినం పెట్టాడో గిద్దినం పెట్టాడో నీకెందుకయ్యా? పైకి పోతావు కదా, అక్కడ వెళ్ళి కొనుక్కో, నోరు మూసుకొని పడుకో. తెచ్చే ముందు నీకెందుకయ్యా ఇవన్నీ? నువ్వు చెప్పు, కృష్ణారామాన్ని పడుకోకుండా నీకెందుకయ్యా? కృష్ణ అబ్బబ్బా ఏంటయ్యా గోళ, మాకు ప్రాణం పోయేటట్టుంది.
మనసులో మెల్లిగా కృష్ణ రామ అని పడుకో. అన్నయ్య అన్ని పనులు అయిపోయారా? అయిపోయింది. కొండలకి చెట్లకి చెప్పేసి వచ్చాడు. ఆ బ్యాండ్ వాడు బ్యాండ్ అండి కదా దండగా పెళ్లి చేస్తావేట నాన్నకి చెప్పేది ఉంటా సరిగ్గా చెప్పు. నీకు అంత గాబరే, అందుకే ఇలా అయ్యా. ఆ బ్యాండ్ వాడు ఉన్నాడు కదా, సూర్య బ్యాండ్ వాడు పాడు. వాడు మన నాన్న చిన్నప్పుడు క్లాస్ నాన్న ఆడు నువ్వు క్లాస్మేట్ లా అవునరా, షుగర్ ఫ్యాక్టరీ మా పక్కనే ఉండదు. కన్ఫెక్షన్ అడగలేకపోవరా? అది కూడా అడిగాంట. వాడు కాదన్నాడు. నాన్న నువ్వు సరిగ్గా విను. ఆఖరికి ఆ కుప్పులో బ్యాండ్ పార్టీ ఉంది కదా, వాడిని కూడా అడిగాను. వాడు కాదన్నాడు. అందుకే ఏం చేసావు? కొన్నాడు గంట, సదాశివుడు శంక అన్ని అడిగాను. వాళ్ళు ఓకే చేసి వచ్చారు. ఇవన్నీ కాకుండా మునగవలసి వారి బ్యాండ్ పార్టీ ఉండేది బాగా వాయిస్తాడు. పార్టీ లేదు. ఆ బ్యాండ్ పార్టీ ఏంటైందిరా? కుప్పిల వారు అనుకో అందరూ రిటైర్ అయిపోయారు. అందరూ ఏంటంటే సీనియర్ సిటిజన్స్ అయిపోయారు. మునగవలస వాళ్ళు ఇప్పుడు బాగా వాయిస్తున్నారట. ఆఖరికి వాళ్ళకి చెప్తే కూడా అడిగాను రా, వాళ్ళు కాదన్నారు. అయితే ఏం చేసావైతే? చెప్పా కదా, కొన్నాడు గంట. పొన్నాడు గంట ఆడికెందుకు చెప్పావురా? మనిషి అవ్వకపోతే మనకు పట్టుకెళ్ళిపోతాడు. అసలుకి డీజే కదా, డిజిక్ డిజిక్ కొడతాడట. బాగా వాయిస్తాడా డీజే? పొన్నాడు శంక ఉంది కదా. తమ్ముడు లిస్ట్ లో ఒకటి మర్చిపోయాను రా. ఇందా లిస్ట్ లో ఒకటి మర్చిపోయాను పేరు. చెప్పండి. ఇప్పుడు కంప్యూటర్ సెంటర్ ఉంది కదా, అవును కదా, ఇమాన్యుయల్ కంప్యూటర్ ఉంది కదా, వాడికి చెప్తే మన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళకి ఫ్రీగా కంప్యూటర్ ట్రైనింగ్ ఇస్తాడు. ఫీజు రావు, రాయితీ కూడా ఇస్తాడు. మనకు కూడా ఏమైనా ఇస్తాడు డబ్బులు. ఆడి పేరు రా. తర్వాత లిస్టులు చెప్పుదురు కానీ ఇలా రండి. చెప్పురా. నాకు చిన్న ఏంటో తీరుస్తారా? చెప్పు. మన పెరట్లో అట్లా? ఆవు తోడ ఉంది కదా, దాంతో ఆడుకుంటాను. ఆడుకుంటారా? పోయే ముందు మన డాక్టర్ కైలాసాన్ని ఒకసారి చెప్పాంలేవయ్యా, వస్తాడు. చచ్చా ముందు నీకెందుకు వస్తాడు కదా. ఈడే చచ్చేటట్టున్నాడు. ఈడే కాపాడుతాడు. ఈడే కరెక్ట్ రా చెప్పడానికి. అయితే ఓకే, డబ్బులు ఖర్చు కదా. ఖర్చు లేదులే. అసలుకి ఈ మధ్యన ఏంటది బాబు ఈవెంట్ కూడా ఏం చేద్దాం. ఈవెంట్ పెట్టి వచ్చేది. ఈవెంట్ డబ్బులు కూడా ఏది ఫ్రీగా వచ్చినా పర్వాలేదు. డాక్టర్ గట్టిగా అరవకయ్యా, అసలే నేను హార్ట్ పేషెంట్. నువ్వు గట్టిగా అరిచావనుకో ఆ శబ్దానికి నా ఊపిరి కాస్త ఇంతకీ పేషెంట్ డాక్టర్ గారు ఎక్కడ మంచం మీద ఉన్నాను. ఏమిటి భజగోవిందం గారు, మీరా పేషెంట్? ఏమిటి సంగతి, ఈ మధ్యన గోళ్ళు ఏమైనా దూకారా ఏమిటి? ఓ సిగ్గు అంటే ఏదో ఉంది నాయన. నేను అక్కడికి రాలేదు, నన్నే అక్కడికి తీసుకువెళ్ళండి. కాంపౌండర్ సార్, ఎక్స్పైరీ దిగి మాటలు ముందులో చూస్తాడు ఏంట్రా? మాటలు చంపేస్తాడా? గంగిగోవు వాటర్ ఏమిట్రా, నీళ్ళు కూడా కొంటున్నారా ఎక్కువరా? నాయన ఈ మాత్ర
నేను వేసుకోపోతే ఇంతవరకు వచ్చుండేవాడిని కాదు. ఇది వేసుకొనే బ్రతకమన్నాడు. ఎవరు? ఇంకెవరయ్యా? ఆ వైకుంఠరాయ శర్మ. ఎవరు? ఆ నాట్య వైద్యుడా? వాడేనయ్యా ఆ నాటు వైద్యుడు. ప్రతిరోజు గంటకోసారి ఈ మాత్ర వేసుకోకపోతే ఏమిటి, ఈ మాత్ర వేసుకోకపోతే నా ఊపిరితిత్తులు బయటకు వచ్చి డాక్టర్ గారు, డాక్టర్ గారు, నాకు ఒక చిన్న డౌట్. ఏమిట్రా? మీకు ఊపిరితిత్తులు ఉన్నాయా? చాలా మంచి పని చేసేవరా. ఊపిరి ఉందేమో గాని ఏమిటి, ఊపిరి ఉందేమో గాని తిత్తులు ఉన్నాయో లేవో నాకు డాక్టర్ గారు, ఇవన్నీ ఎందుకు కానీ మా నాన్న సంగతి చూడండి. చూస్తా. నేను ఇంతవరకు వచ్చిందే అందుకు. తెల్లవారు 5 గంటల నుంచి ఇక్కడే ఉన్నాను. చూడన్నా. చూడటం మాట్లాడించు, చచ్చేలా చూడవయ్యా. అలాగేనయ్యా, మీకు కావాల్సిందే నేను చేస్తాను కదా. వేధవలు. కూర్చోవయ్యా, కూర్చో. ఏమిట్రా? స్టెథోస్కోప్ చెవిట్లో లేదండి. మరి ఎక్కడ ఉంది? మెడలో. లేదండి. యు ఆర్ రైట్. చాలా కరెక్ట్ గా చెప్పు. ఒరే, ఈ విషయాన్ని ఇక్కడ మనకు వచ్చాక పిక్నిక్ వీళ్ళెవరికైనా చెప్పావనుకో, ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్లు చంపేస్తాం. ఏదో మా నాన్నకి ఇచ్చుకోవచ్చు కదా. తీసేస్తున్నాడు రా. తీసేస్తే మంచిదేగా. చూడండి నాయన, మీ నాన్న బాబు, ఇంకా నయం, వీళ్ళు కూడా పోయాలనుకున్నారు. చూడండి బాబు, అకార్డింగ్ టు మెడికల్ సైన్స్ మనిషి గుండి అని కొట్టుకుంటుంది. కానీ మీ నాన్నకి లవ్ మాత్రమే ఉంది, డబ్బు లేదు. నిజమా డాక్టర్? అవును నాయన, నా మందుకి నా మాటకి ఇదిగే లేదు. అసలే నేను ఎంబీబీఎస్ ఏమిటి 12 సంవత్సరాలు చదివారు. నా మాట అబద్ధం అవుతుందా? వీడు సరిపోతాడు రా, మనకి చంపేస్తాడు నాన్న కలిగేలా. అదే కాదు డాక్టర్, నాన్న మాట్లాడాడు. డాక్టర్ గారు, నిజంగానే మా నాన్న మాట్లాడుతున్నాడు అయ్యా. మాట్లాడుతున్నారండి. మాట్లాడుతున్నాను. ఇదంతా మీ భ్రమనాయన. కొన్ని శవాలు మాట్లాడుతున్నట్టుంటాయి, మరికొన్ని శవాలు పాటలు పాడుతున్నట్టున్నాయి. ఎలాగా? బాలసుబ్రహ్మణ్యం. మరికొన్ని శవాలు ఇది ఏకంగా మన మెగాస్టార్ చిరంజీవి లాగా డాన్స్ చేస్తూ ఉంటాయి. ఇదంతా మీ భ్రమనాయన. మీ డాడీ గడుగు దెయ్యాల పట్లు ఉన్నాయేంటి? నా కోసం వచ్చావా, పొంగి అందాల మిఠాయి పొట్లం తెచ్చావా, ఆకాశం నుండి నా కోసం వచ్చావా, పొంగి అందాల మిఠాయి పొట్లం తెచ్చావా, నువ్వు పక్క పక్కగా ఉంటే స్వర్గం దున్నేస్తా, నువ్వు పక్క పక్కగా ఉంటే నే స్వర్గం దున్నేస్తా,
నువ్వు కనపడకుండా పోతే బాచి తన్నేస్తా. ఆకాశం నుండి నా కోసం వచ్చావా, పొంగే అందాల మిఠాయి పొట్లం తెచ్చావా. నీ జడ పిన్ను నా తలరాతకు పెన్ను, నీ చిగపు అదేమిటమ్మా బుజ బుజ రేకుల లవ్వు. నీ చిలిపి బిడియం అమృతంలో ఊరిన వడియం, నీ పెదవులు రెండు నా ముక్కుకు దొండ పండ్లు. పేషెంట్ కొంచెం డాన్స్ వేస్తున్నామండి. అయ్యో వీడే అడిగాడు డ్యూయెట్ ఏమిటేని. ఏమరా అడిగాడా లేదా? మరి చెప్పడానికి ఏమరా ఏమిటి నోట్లో అడిగాడు. తీరా చూపిస్తే పాటలు ఏమిటి డాన్స్ లేడు అంటాడు. మరి అంతసేపు డాన్స్ ఏంటి డాక్టర్? ప్రాణం పోయేటట్టు ఉంది, వేగం తీసేవచ్చు కదా. అయ్యా ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తావు? కట్టెలకి కుండలకి ఆర్డర్ ఇచ్చేసాం కదా. డాక్టర్ గారు మళ్ళీ నాన్నగారు మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నాడా? అలా జరగడానికి వీల్లేదు. ఇప్పుడు నేను మందిస్తాను, అటు ఇటు తేలిపోవాలి. కంపౌండర్ పడుతాయి. ఈ మందుని తులసి రసంలో కలిపి తులసి రసంలో కలిపి ఉదయాన్న 2 చుక్కలు టపీ మరి రాత్రి మళ్ళీ 2 చుక్కలు ఎలా వేస్తావు? తర్వాత మిగతా 2 చుక్కలు తెల్లవారి కోడి అని అడుస్తుంది చూడండి. అప్పుడు కోడిని వేసేయమంటారా? ఒరే వేదవా, ఇక కార్తీక మాసం అవ్వలేదురా, అప్పుడే కోడేంటి? నాటు కూడా బాయిలర్ కూడా అంటే కర్రీకి వాడద్దాం. వీళ్ళు దొరికితే అన్ని వేసేట్టున్నారు వీళ్ళు. అయితే ఆ కోడి కోసినప్పుడు 2 చుక్కలు దేవ గోవింద్ గారు టపీ మరి వేయాలన్నమాట. నోట్లోనే కదండి. డాక్టర్ నువ్వా నేనయ్యా? మీరే సార్. అందుకే చెప్పాడు, నేను అందరి డాక్టర్లా నోట్లో వేయను. నేను ముందే చెప్పాను కదా. ఏమిటి ఎంబీబీఎస్ 12 సంవత్సరాలు. మరి అలాంటప్పుడు అందరూ చెప్పిన నేనే చెప్తాను. వేగం చెప్పేస్తారు అలాగ. అందుకే ముందు 2 చుక్కలు అతని ముక్కులో వేయండి. అదిరా ఆడికి ముక్కు తెలిసిపోయింది. తర్వాత 2 చుక్కలు రాత్రిన దేంట్లో వేస్తారు? ఆయన కంట్లో వేయండి. దగ్గు మంది వేసాం చంద్రబాబు గారు. అయితే మిగతా 2 చుక్కలు ఏమైనా బ్యాలెన్స్ మిగిలింటే ఈ మందుని ఆయన్ని బాగా అప్పుడు అతను నోట్లో వేయండి. తప్పని వెళ్ళిపోద్ది నిజంగా. డాక్టర్ మందు వేసుకోండి అంటున్నాడు. వేసుకోని అంటున్నాడా? బ్రాండ్ నచ్చలేదు. అయితే ముందు నేను చెప్పినట్టు వినండి. మందు సంగతి తర్వాత చూసుకుందాం, భోజనాల తర్వాత. ముందు తర్వాత ఆయన చనిపోక ముందే ఏమైనా ఆస్తిపాస్తులు ఏమైనా ఉంచాడో కనుక్కోండి అయ్యా. ఆస్తిపాస్తులు ఏముంచాడండి? ఇల్లు ఉంది, వెనక తోట ఉంది. నేను ఇల్లు తీసుకుంటాను, వీడికి తోట ఇచ్చేస్తాను. పెరట్లో తోట ఉంది కదా, వీడికి ఇచ్చేస్తాను. నీకు షుగర్ నాకో ఒరే జిట్టు తండ్రి, నువ్వెక్కడ పోతావురా? ఎలాగో నాన్న తగ్గడానికి నాన్న కరెక్ట్ చేయడానికి పంతులు అలాగే వస్తాడు కదా, వాడి దానం ఇస్తే సరే. మన బుజ్జి పంతులు ఉన్నాడు కదా, ఆయన దానం ఇచ్చేస్తాం. ఆయన గుడి లింగం 2 అబ్బా ఏడవకయ్యా. కంటి ముందున్న ఆస్తులు ఎలాగైనా మనం పంచుకోవచ్చు. ఏమిటి చిన్నాన్న గారు? కానీ కంటికి కనిపించినవి అంటే బ్లాక్ మనీలా ఏమైనా ఉన్నాయో అడగండి అయ్యా.
కదా నాకు చెప్పు నాన్న. నాన్న నువ్వు చెడిపోయాక మళ్ళీ పొడుపాలి నాకు చెప్పు నాన్న. నాన్న ప్రతి తండ్రికి చిన్న కొడుకు ఇష్టం కదా నాన్న, నాకు చెప్పు నాన్న. అయ్యా బజిగోవిందం, చెప్పండి నాన్న. నాన్న చెప్పండి నాన్న. ఉండవయ్యా నాకు చెప్తాడు. నేను ఉన్నాను కదా ఒకటి ఇక్కడ. బజిగోవిందం, నీకు ఫ్యామిలీ డాక్టర్, చిన్నప్పటి నుంచి మీకు ట్రీట్మెంట్ ఉచితంగా చేస్తున్నాను. నాకైనా చెప్పవయ్యా, చెప్పవయ్యా, చెప్పవయ్యా. మా బతుకులో ఉన్నావు, తెలవయ్యా. నాన్న నాన్న చెప్పు నాన్న. చెప్పు నాన్న. చచ్చిపోయేటట్టున్నారా వీడే? వీడియో పెట్టేటట్టున్నా. డాక్టర్ గారు మా నాన్న మాట్లాడటం లేదు. డాక్టర్ గారు మా నాన్న మాట్లాడటం లేదు. నేను రానయ్యా. యూ ఇన్సల్ట్ మీ. నేను రాను. క్షమించండి, సారీ, తప్పైపోయింది సార్. అబ్బా కాలు వదలవయ్యా. కాలుకేమైంది సార్? అసలే కాళ్ళకి నీళ్ళ పట్టి కాలు చూస్తాను. కూడా పోయాయా మీకు? నువ్వు గట్టిగా పట్టుకున్నావు అనుకో, ఆ నీళ్ళు కాస్త గుండెలోకి వచ్చి నా గుండె వీడియో ముందు పోయినట్టున్నాడు రా. మందు ఏది సీసా? మందు నేను చెప్పినట్లు ఏమిటి ముందు వేయండి. వేసి బాగా శవాన్ని బాగా అలా కాదు నాయన, అది ఎలా ఉంది? మన మల్లేష్ కోట్లో పప్పు రుబ్బుతారు చూడండి, అలా ఉంది. అలా కాదు, నేను చెప్తాను. దగ్గర పడుతుంది. ఏదో బాగుంటుందిరా. అలా ఊపు ఇలాగ ఇలాగ. అనియా ఏదో బాగుంది. వదలంట్రా. వదిలేరా. కంపౌండర్ ఫీడ్బ్యాక్. చెప్పురా ఇప్పుడైనా చెప్పురా. పెరటి తోటలో పడుతుంట్లా అరటి చెట్టు కింద కింద ఏముంది? అరటి చెట్టు కింద. డాక్టర్ గారు నాన్న అరటి చెట్టు కింద అంటున్నాడు. కింద అంటున్నాడా? అంటే మందు పైన పైన. ఒరే అబ్బాయిలు, ఒరే అబ్బాయిలు, మీ నాన్న ఏదో చెప్పడానికి సిగ్గుపడుతున్నాడు. మీరు అలా వెళ్ళండి రా, వాడు కొనుక్కోండి. నవ్వాలయ్యా బాబు, నవ్వాలి. మీ నాన్న చేసిన పనికి నవ్వకపోతే ఎలా? కొందరు మనుషులు చిన్నప్పుడు ఏవేవో పనులు చేస్తారు. ఆ పనులే చేష్టలు అవుతాయి. ఆ చేష్టలే మాటలు అవుతాయి. ఆ మాటల కోసం షాజహాన్ అంతటి వాడు ఏకంగా మన శ్రీరాముని మేస్త్రి తీసుకెళ్లి తాజ్మహల్ కట్టేశాడు. ఇంకా మీ నాన్న నయం, కేవలం ఆ ఒక్క ఎకరా పోరే సరిపెట్టాడు. ఆవిడకి ఏమన్నాడు? ఆవిడేనయ్యా నా పేషెంట్ కూడా నెంబరు 33. ఎవరు? ఆవిడేనయ్యా మధ్యలో మాణిక్యం. అన్న కొడుకులు కాదు ముచ్చుకున్న దానికి ఆస్తి రాస్తాడా? నేను ఒప్పుకోను. ఒప్పుకోను. వీడు ఏం చేస్తున్నాడు తెలుసా? తెల్లవారు లెక్సి దేవుడు దండం పెడుతున్నాడు అనుకున్నావా? చూడు, దీనికి ముద్దు పెడతాడు రోజు తెల్లవారి. అనియా, అనియా,
నాన్న పెరట్లో ఏం దాచాడో తెలుసా? ఏంటి ఏం తాగాడు? గోల్డ్ బిస్కెట్లు కాదు. బ్లాక్ మనీ. బ్లాక్ మనీ? కాదు కదా, మరి వాళ్ళ నాన్న అస్థికులు. అస్తికలా? అవును, నాన్న అస్థికులతో పాటు వాళ్ళ నాన్న అస్థికులు కూడా గంగలో కలపాలట. కలుపుతా గంగలో కాదు, బయోడెక్ లో కలుపుతా. ఇంటికి నాన్నేడురా? వెళ్ళిపోయి ఉంటాడు అక్కడికి. నాన్నడే నాన్న పెరట్లో ఆవుతోడు తోకతో ఆడుకుంటున్నాడు. ఆడుతాడు. మనకంటే ఆవు దూడ ఎక్కువైందనమాట. అన్నయ్య ఆ గంటవాడు శంకవాడు ఇద్దరు వచ్చేసారు. ఇంకా పోలేదు. ఇంకా మా నాన్న పోలేదు, మీ అవసరం రాలేదు ఇంకా. ఏం బాబు తెల్లారి నుండి గంట కొడుతున్నాను, మరి కొట్టలేను. కొట్టని నా గంట మీరే కొట్టుకోవాలి. ఆ పరిస్థితి కూడా అదే బాబు. ఉదయం నుంచి సంఘం ఊది పెట్టుకోపోయింది. ఇంకా ఊదో అంటే నన్ను కూడా మీరే ఊదాలి. మా నాన్న పోతాడని డాక్టర్ టైం ఇచ్చాడు, కానీ ఆయన ఇంకా పోలేదు. పోయాక ఫోన్ చేస్తాను. ఎవరికి కావాలి ఫోన్? నాకు కావాల్సిన శవం బాబు, శవం. నేను వచ్చానంటే డెడ్ బాడీ రెడీగా ఉండాల్సింది. ఏం చేద్దాం లేదు. రాఘవయ్యా, నువ్వు అలా గట్టిగా అరిచేవనుకో, ఆ స్పీడ్కి నా గుండె డుబుకుమంటాను. మెల్లగా మాట్లాడవయ్యా. ఎవరికి కావాలని చచ్చిపోంటాడు నువ్వు? ముసలాన్ని చంపలేకపోతున్నా. నీ గంట పగిలిపోతాయి. మాకు కావాల్సింది బాడీ బాబు, బాడీ. శవాలు తీసుకెళ్ళి డబుల్ సెంచర్ చేసినండి. ఈ ఆమదాసు 5 పోటీ పడుతున్నారు. 2 టీముల లెక్క పోటీ. బేరం వాళ్ళు, కొరికి వలసలు, కుప్పులు, ఎంతమంది డామినేట్ చేసి గంటలో రికార్డ్ అంటే మాది. ఇంకా చిన్నపిల్లగా అలా అల్లరి పెడతావేంటి? వాళ్ళు వచ్చేసారు, వెళ్ళి పడుకోవయ్యా. నేను పడుకోను. అబ్బా, నువ్వు చావయ్యా. నువ్వు చావకపోయావనుకో నా ప్రాక్టీసే చచ్చిపోతుందయ్యా. వెళ్ళవయ్యా, వెళ్ళు. నేను చావను. అసలే ఈరోజు ఆదివారం. చావు ఆదివారం గీరువారం కింద తిరిగిపోతాయి. వచ్చలేకపోతాయి. ఇంట్లో చావు కదా అని అక్కడ ఒక శవాన్ని నడవాడిపై వదిలిపెట్టి వచ్చాను. ఏదో ఒక శవం నాకు ఈ రోజు కావాలి. మీలో ఎవరో ఒకరు వచ్చి ఆ పాడ మీద పడుకోండి. ఆ పాడ మీద పడుకోండి. బాబు రేయ్, తమ్ముళ్ళు ఇలా కాదు కానీ వాడు పాడి మీద కూర్చోడు, మనమే వాడిని తీసుకెళ్ళి పాడి మీద వేసేద్దాం. పడుకో. ఈ ఆస్తి కోసం ఈ కొడుకులు ఎంత ఆరాటపడుతున్నారు. ఏముంది ఈ డబ్బులో? ఈ డబ్బే ముఖ్యమైపోయింది వీళ్ళకి. ఇలాంటి కొడుకుల కన్నా కంటే కొడుకులు లేకపోయినా డబ్బే ముఖ్యమైన భావించిన ఇలాంటి సమాజంలో
అంటే డాక్టర్ కూడా చచ్చిపోతారనమాట. పోలే, నువ్వు చచ్చి నన్ను బ్రతికించావు. పోయేటట్టున్నాడు రా. అయిపోయింది. పోయాడు. ఆగండి. కావాల్సింది శవమే కదా. అవును బాబు, అవును. తీసుకెళ్ళిపోండి. మళ్ళీ లేచిపోతాడేమో. ఎవరితో? పట్టుకెళ్ళిపో. అక్కడ ఉంది కదా సమంతతో లేచిపోతాడు. పట్టుకెళ్ళిపోండి. అప్పుడే పోయావా నాన్న? మమ్మల్ని వదిలిపోయావా నాన్న? మమ్మల్ని వదిలిపోయావా నాన్న? నాన్న మళ్ళీ అప్పుడే చిన్నప్పుడే పోయావా నాన్న? నాన్న ఎంత పని చేసావు నాన్న? ఆస్తి లేదు, పంచ లేదు నాన్న. మాకేమే వద్దలేదు నాన్న. నువ్వు పోలేదా? మరి పోయిందెవరు? ఇంకెవరు? మంచం మీద మనిషి డాక్టర్ కైలాసం. అయితే నువ్వు పోవా? పోను, నువ్వు పోవా? పోను, పోను. ఆస్తి కోసం కన్న తండ్రి చౌకు ఎదురు చూసే మీలాంటి కొడుకులున్నంత వరకు నాలాంటి తండ్రులు పోరు. ఆ!